ఆయనలో సాగిపోయేవారుగా ఘనత మహిమ ప్రభావాలు యేసు ప్రభుకి చెల్లిస్తూ ఆయనలో జీవించేవారుగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. ఆ గొప్ప దేవునికి మరొకసారి అందరూ కలిసి స్తుతులు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుల వారు మనతో మాట్లాడే సమయం. ఈ ఉదయకాలంలో క్రైస్తవులందరూ, విశ్వాసులందరూ బలమైన ప్రార్థనా శక్తి కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రాక దినాల్లో ఉన్నాం మనం. ఎవరు ప్రారంభ దర్శనం పోగొట్టుకునేవారుగా ఉండకూడదు. మన ఉపవాస ప్రార్థనలో ధ్యానించాం. నీకెందుకు పడిపోయావు నీవు? ఎందుకు బలహీనమైపోయావు నీవు? భక్తిలో, ప్రార్థనలో, ఆత్మలో ఎందుకు బలహీనపడిపోయావు? కారణం ఏంటో నేర్చుకున్నాం మనం అని అన్నాడు. అది మొదట చాలా చాలా బలంగా ఉందయ్యా, క్రమక్రమాన అది పత్రమైపోయింది, పాడైపోయింది, భక్తిలో పాడైపోయింది, జారిపోయింది. ఎందుకయ్యా అంటే దాని పునాది సరిగా లేదు. దాని ప్రారంభమే ఇసుక మీద కట్టింది, అందుకే అది కుప్ప కూలిపోతుందయ్యా అన్నాడు. ఎందుకయ్యా బలం పోయింది? ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న విశ్వాసం, ప్రారంభంలో ఉన్న ఆత్మీయ జీవితం ఇప్పుడు ఎందుకు పోయింది? ఎందుకు లేదు? ఎందుకు జారిపోతున్నావు? ఎందుకు వెనకైపోతున్నావు? ఎందుకు నన్ను నువ్వు దిగజార్చుకుంటున్నావా అంటే భక్తిలో లోపం వచ్చిందట. ఎందుకు జారిపోతున్నావు నీవు? ఎందుకు పడిపోతున్నావు నీవు? నీ భక్తులు ఎందుకు కొనసాగించలేకపోతున్నావు నీవు అంటే ఆత్మీయంగా దిగజారిపోతున్నావు నీవు. నీకు అర్థం కావట్లేదు. ఒకరోజు దేవుడు అడిగాడు, దావీదు ఎందుకు బలహీనంగా ఉన్నావు అన్నాడు దేవుడు. ఎందుకు డౌన్ అయిపోతున్నావేంటి? నీకు అర్థమవుతుందంటే దావీదు అన్నాడు, నాకేంటయ్యా, నేను బలంగానే ఉన్నాను అంటే ఆయనకి ఏమనుకుంటే ఆయన అన్నింటిలో బలంగానే ఉన్నాను, గట్టిగానే ఉన్నాను, నేను స్ట్రాంగ్ అయ్యా, నా భక్తి, నా ప్రార్థన స్ట్రాంగ్ అయ్యా అనుకున్నాడు. దేవుడు చెప్పాడు, ఒకసారి వంగి నీ హృదయాన్ని చూసుకో అని చెప్పాడు. వంగి దావీదు హృదయాన్ని చూస్తే అది కింద ఓటి కలిగిందట, పగిలిపోయిందట. ఏమైందంటే పగిలిపోయిందట. లే దావీదు అని చెప్పాడు. దావీదు లేస్తా ఉన్నాడు. కూర్చుని దావీదు లేస్తా ఉంటే కింద లట 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 కొట్టుకుంటుందట. ఏమైందయ్యా? దీని అనుకుందు దిక్కులు లేచావు కదా, ఇప్పుడు ఏమైందంటే నాలుగు ఆత్మీస్తప్పు జారిపోయింది, నా పగిలిపోయింది, కొండ పగిలిపోయిందయ్యా, ఓటుకుండా అయిపోయాను నేను. అందుకే నీతో సహవాసంలో, సన్నిధిలో, ప్రార్థనలో, వాక్యంలో ఆత్మబలం దగ్గర ఉండలేకపోతున్నా. క్రైస్తవుడు దిగజారిపోతున్నావా? పడిపోతున్నావా? కోల్పోతున్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్త, దేవునితోనే ఉండాలి. నువ్వు ఉండాలంటే కేదారు గుడారములో ఉండాలి నువ్వు. అది మన అంశం. ఏం చేస్తున్నా మనం? ఎక్కడుండాలంటే మనం కేదారు గుడారములో. ఒక వ్యక్తి ఆత్మీయంగా వెళ్ళిపోవాలంటే, ఆత్మీయ ఎదగాలంటే, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలంటే ఎక్కడ ఉండాలంటే కేదారు గుడారములో ఉండము. ఎందుకయ్యాడు? దాని మందలు, దాని గొర్రెల మందలు అన్నీ కూడా కేదారు గుడారములో కూడుకొనెను. కేదారు గుడారములో కూడుకొనెను. మందలనగా సంఘ విశ్వాసులు. కేదారు అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు కూడుకోవాలి. కూడుకుంటే ఏంటయ్యా లాభం అంటే అని చెప్పాడు. ఇలా కూడుకుంటే ఆత్మాభిషేకం వచ్చుదయ్యా. ఏక మనసుతో కూడుకొని ప్రార్థన, విజ్ఞాపన చేస్తుంటే పరలోకము తెరవబడి ఆత్మ శక్తి దిగివచ్చి పరిశుద్ధాత్మ దేవుడు అందరి పైన అగ్ని జ్వాలలతో దిగివచ్చి ఆవరించను. ఆత్మశక్తితో కలిగి ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి నీకు. అది అభిషేకం పొందుకోవాలంటే ఎక్కడయ్యా? ఎక్కడ? రోడ్లోనా, వీధుల్లోనా, సంతలోనా, బజార్లోనా, పొలాల్లోనా, సెలవు పెట్టి ఊర్లో తిరుగుతున్నా, ఊర్లకి వెళ్ళిన కాడ ఎక్కడా?
కేదారు గుడారంలో ఉండాలి నువ్వు. కేదారు గుడారం ఉంటేనే, ఆడ కూడుకుంటేనే, ఆడ ప్రార్థన చేస్తే ఏమైందంటే ఆకాశంలో నుంచి అగ్ని జ్వాలలతో ఆత్మదేవుడు దిగివచ్చి వారందరినీ బలపరిచాడు అని రాయబడింది. రెండోది, కేదారు గుడారంలో కూడుకుంటే ఏమైందంటే గొప్ప ఆనందం కలిగిందయ్యా. ఎప్పుడు ఆనందం అంటే ఎవరు దేవుని ఆత్మ చేత నింపబడతారో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటారో వారికి చెప్పలేని ఆనందం అట. చెప్పలేని ఆనందం. ఏమినయ్యా? ఆత్మదేవుడు నాలో రాగానే, అంతరంగ పాపం అంతా కాలిపోగానే, అంతరంగంలో ప్రతి పాపం దహించేయబడగానే, అంతరంగం అంతా పవిత్రమైన సౌందర్యం కలిగి ఉంటే, అంతరంగము పవిత్రమైన అందము కలిగి, సుందరము కలిగి, సౌందర్యం కలిగి ఉంటే, దాన్ని చూసుకుంటే ఎంతో ఆనందమయ్యా. ఎక్కడిది ఆనందం? కేదారు గుడారములో కూర్చొని ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్ముడు తాకితే, పరిశుద్ధ దగ్గరలో రాగానే ఆత్మలో ఉన్న, శరీరంలో ఉన్న కల్మషంతో కాలిపోతే, ఆత్మ శరీరము పరిపూర్ణ సౌందర్యం కలిగి ఉంటే, పరిపూర్ణ సౌందర్యం చూసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా, ఆనందంగా ఉందయ్యా. ఎక్కడి ఆనందం అంటే కేదారు గుడారములో నీవు కూడుకున్న కారణము చేత నీకు పరిపూర్ణ సౌందర్యం కలిగింది. దానివల్ల నీకు పరిపూర్ణమైన ఆనందం కూడా కలిగింది అని నేర్చుకున్నావు. మూడోది, కేదారు గుడారంలో ఉంటే ఏంటయ్యే లాభం అంటే, నన్ను దేవుడు ఆత్మ చేత అలంకరించను. నన్ను అలంకరించాడయ్యా నా దేవుడు. ఎలా? రక్షణతో అలంకరించాడట, ఆత్మలో అలంకరించాడంట, బలపరిచాడట, నిన్ను ఆత్మలో అలంకరించి సిద్ధపరిచాడని నేర్చుకున్నామను. అది ఉదాహరణగా మాట చూద్దాం. 149వ కీర్తన 4వ వచనం చదువుదాం. 149వ కీర్తన 4వ వచనం చదువుదాం. ఒకటి చదవండి. యెహోవా తన ప్రజల యందు, అంటే తన ప్రజలు ఎవరు? కేదారు గుడారములో కూర్చుని ఆత్మాభిషేకము పొందినటువంటి వారు, రక్షణ వస్త్రం ధరించుకున్నవారు, యేసుక్రీస్తు ప్రభుని ధరించుకున్నవారు, యేసుక్రీస్తు రక్షణను అనుభవించేవారు కేదారు గుడారములో చేరి, కేదారు గుడారంలో కూర్చొని ఆత్మాభిషేకముతో, ఆత్మచేత అలంకరించబడి, తన్ను తాను ఆత్మ రక్షణ వస్త్రముతోటి అలంకరించుకున్నబడిన వారు ఎవరంట? యెహోవా తన ప్రజలతో ఏమంట? తన ప్రజల యందు ఏమంట? యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలిగిన వాడు, అంటే ప్రేమ కలిగిన వాడు, ఇష్టం కలిగిన వాడు. ఎందుకయ్యా యెహోవా తన ప్రజలంతే ప్రీతి కలిగి ఉన్నాడయ్యా? ఎందుకు నువ్వు రోజు గుళ్ళకి వచ్చి గలాస బిజీ వేసి 1000 రూపాయలు సంపాదిస్తే కాదు. ఎందుకంటే ఆయన చెప్పాడు, వారి అంతరంగం మార్చబడిందయ్యా, ఆత్మాభిషేకాన్ని పొందారయ్యా, పరిశుద్ధాత్మతో అలంకరించబడ్డారయ్యా, వాళ్ళు రక్షణ వస్త్రంతో అలంకరించుకున్నారు వాళ్ళయ్యా. పరిశుద్ధాత్మ అలంకారం ఉంది, ఆత్మాభిషేకం ఉంది, ఆత్మ అలంకారం ఉంది, ఆత్మ పొందుకున్నారు, పరిశుద్ధాత్మ పొందుకున్నారు. పరిశుద్ధాభిషేకంతో వారు తన్ను తాను అలంకరించుకుంటే వారు చూస్తే నాకు ఎంతో ప్రీతి, ఎంతో ఇష్టంగా ఉందయ్యా. క్రైస్తవుడు, నువ్వు పాపంలో ఉంటే, లోకంలో ఉంటే, రోతగా ఉంటే, అసహ్యం ఉంటే, బతికే మారకుండా ఉంటే, పైన మారడు పైన పట్టారు లోటారుగా నువ్వు ఉంటే, నా యేసయ్య ఎప్పటికీ చూసి ప్రీతికరంగా ఉండలేడు, సంతోషించలేడు. నీ బతుకు మారాలి, నీ జీవితం మారాలి, నీ మాట మారాలి, నా అంతరంగం మారాలి. యెహోవా తన ప్రజలు ఎవరిళ్ళు? తన ప్రజలు అంటే కేదారు గుడారంలో కూడుకున్నవారు,
కేదారు గుడారంలో ప్రార్థించేవారు, కేదారు గుడారములో అలంకరించబడ్డవారు, కేదారు గుడారములో పరిశుద్ధాత్మ పొందుకున్నవారు, కేదారు గుడారములో అనేక రక్షణ వస్త్రాలు ధరించుకుని క్రీస్తు యేసు ప్రభు కొరకే కనిపెట్టుకుంటా ఉంటే ఆయన వారి విషయమై తన ప్రజల విషయంలో ఆయన ప్రీతి కలిగి, ఇష్టము కలిగి, సంతోషము కలిగి ఏం చేశాడంట? ఆయన దీనులను రక్షణతో అలంకరించను. ఏం చేయాలా? మనం ఏం చేయాలి ఇప్పుడు? హల్లెలూయా చెప్పడం సార్లు అంటే ఆ క్యాచింగ్ మ్యాటర్ మనకి లేదన్నమాట. భక్తులమైతే ఉంటా కాదు మనకి. ఏమన్నాడు ఆయన? నా ప్రజలండి, నా ప్రజలే వాళ్ళు. ఎవరు నా ప్రజలు? అయ్యో, కేదారు గుడారం ఉంటే నా ప్రజలే మీరు. నా ప్రజలు వచ్చి ఆత్మ పొందుకుని, ఆత్మ శక్తి పొందుకుని అలంకారం చేయబడి ఉంటే వారి యందు చాలా ప్రీతి ఉందయ్యా, ఇష్టంగా ఉన్నాను నేను. ఎందుకయ్యా అంటే వారందరూ దీనత్వం కలిగి ఉన్నారయ్యా, దీనులుగా ఉన్నారయ్యా, తగ్గించుకున్నారయ్యా, లోబడ్డారయ్యా. కేదారు మందలను అనబడేవారు. కేదారు మందంటే చాలా విలువైనది. కేదారు మందంటే చాలా చాలా విలువైనది. ఆ కేదారు గొర్రెను బలిపీఠం మీదే అర్పణ కోసం పెంచేదిగా ఉంటుంది. కేదారు గుడారంలో ఉన్న ఆ గొర్రెల మందలు అంగీకారం ఉండేది, యెహోవాకు ప్రీతికరమైనటువంటి. ఎందుకంటే దానిలో దినత్వం కలిగి ఉన్నారయ్యో. వారు మందిరంలోనే ఉండారు, గుడారంలో ఉండారు, ఇస్తులుగా ఉండారు, దినత్వం కలిగి ఉండారు. క్రైస్తవుడు ప్రతిరోజు నువ్వు యేసుక్రీస్తు ముందున్న నీవు దీనుడుగా ఉండాలి, తగ్గించుకోవాలి. ఎందులో నువ్వు హెచ్చించుకోకూడదు. ఎప్పటికప్పుడే యేసుక్రీస్తు ఎదుట నువ్వు చాలా చాలా తగ్గిపోవాలి. ఎందుకయ్యా అంటే యేసయ్య కలిగి ఉన్నావు నీవు, యేసయ్య ధరించుకున్నావు నీవు, యేసయ్య కుమారుడు నీవు, యేసయ్య కుమార్తె నీవు, కేదారు గుడారం ఉంటున్న నీవు ప్రతిరోజు దినత్వం కలిగి ఉండాలి. అప్పుడు ఏమంటే యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఎందుకయ్యా? ఎందుకు చదువా? ఆయన దీనులను రక్షణతో అలంకరించాడయ్యా. ఎక్కడా? కేదారు గుడారములో. నువ్వు కేదారు గుడారాలకు వచ్చి రక్షణ పొందుకుంటే, పరిశుద్ధంగా ఉంటే, ప్రార్థనలో ఉంటే, ఆత్మాభిషేకం పొందుకుంటే, ఇక్కడ ఉండ నిన్ను నా దేవుడు నీ దినత్వాన్ని, నీ వినయాన్ని, నీ విధేయతను చూసి నీకు నా దేవుడు నిన్ను రక్షణతోటి అలంకరించును. రక్షణతో యేసు ప్రభు అలంకరించును. ఎప్పుడైతే ఆత్మ ఉంది, ఆత్మ ప్రభావం ఉండి, అలంకారం ఉండి, వాక్యముతో రక్షణతో అలంకరించుకున్న వారు ఎలా ఉంటంటే పెండ్లి కుమార్తె సౌందర్యము కలిగి ఉంటారు. ఎప్పుడైతే అలంకరించబడ్డావో నీవు, అలంకరించబడి వెంటనే ఏ దేవుడు నిన్ను రక్షణతోటి, రక్షణ వస్త్రముతోటి అలంకరించాడో ఆ దేవుడు నాడు నేను దానిని బహుగా ఆకర్షించి తిని, నేను దానిని బహుగా ఆకర్షించి తిని. దేన్ని? కేదారు గుడారములో ఉండే గొర్రెల మంద అనే సంఘాన్ని, పరిశుద్ధాత్మ పొందుకున్న సంఘాన్ని, ఆత్మలో అలంకరించబడ్డ సంఘాన్ని, రక్షణలో అలంకరించబడ్డ సంఘాన్ని అని చూసి దాన్ని బహుగా ఆదరించట, ఆకర్షించి ఆమెను ఆకాశమునకు కొనిపోవుటకు తన్ను తాను సిద్ధపరచుకొని చుండెను. ఇక్కడేమో సంఘాన్ని సిద్ధం చేశాడు. ఎక్కడ? కేదారు గుడారంలో. ఎలా సిద్ధపరచంట? ఒకటేమో కేదారు గుడారకు వస్తే ప్రార్థన, రెండేమో పరిశుద్ధాత్మ అభిషేకం, మూడోదేమో ఆత్మ సౌందర్యము, నాలుగోదేమో అలంకరణ,
ఐదోదేమో నిన్ను రక్షణతోటి అలంకరించి తన్ను తాను అలా ఎదురుగా పెట్టుకుంటే నువ్వు ఆయనకి ఎలా కాబట్టి అంటే పరిపూర్ణ సౌందర్యం కలిగిన దానిగా కనబడ్డావమ్మా. యెరూషలేము కుమార్తెలారు, నల్లని దాన్ని కానీ సౌందర్యవంతురాలను. ఎక్కడి నీ సౌందర్యం అమ్మా? నీ సౌందర్యం ఎక్కడంటే నేను కేదారు గుడారంలోకి వచ్చాను, కేదారు గుడారంలోకి వెళ్ళాను. ప్రతిరోజు వినయం కలిగి తగ్గింపు కలిగి లోబడి కేదారు గుడారంలో అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ పొందుకున్నాను. అత్యాశక్తితో ప్రభుత్వం ఉండి వల్ల నేను అలంకరించబడ్డాను. నాకు అంతరంగ సౌందర్యం వచ్చిందయ్యో. అంతరంగ సౌందర్యం రాగానే ఆ దేవుడు అన్నాడు, నేను నీ సౌందర్యాన్ని కోరుకున్నా, నీ సౌందర్యాన్ని కోరుకున్నా. నీ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరుకొనెను. నీ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరుకొనెను. దావీదు కీర్తన 45:10 చదువుతాం. దావీదు కీర్తన 45. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనం నీ తండ్రి ఇంటిని మరువము. నీ రాజు నీ ప్రభువు నీ సౌందర్యము కోరుకుంటున్నాడమ్మా. ఏ సౌందర్యం ఇది? ఆత్మలో అలంకరించబడితే, పరిశుద్ధాభిషేకంతో అలంకరించబడితే, వాక్యంతో అలంకరించబడితే, రక్షణ వస్త్రంతో అలంకరించబడితే నీకు పరిపూర్ణ సౌందర్యం రాగానే పరిపూర్ణ సౌందర్యం కలిగిన సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు కోరుకుంటున్నాడు. ఎందుకయ్యా ఈ సంఘాన్ని కోరుకున్నావంటే అది వధువు సంఘంగా మారిందయ్యో, పెళ్లి కుమార్తె వరుసలోకి వచ్చిందయ్యో. కాబట్టి ఈ సంఘాన్ని నేను ఆకర్షించి పరలోకానికి కొనిపోవటానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని లేఖనాల్లో వ్రాయబడింది. దేవుని పిల్లలారా, ఉదయకాలంలో యేసు ప్రభులు అన్నాడు, నేను నిన్ను ఆకర్షించానయ్యా. నిన్ను చూస్తే చాలా సౌందర్యంగా ఉన్నావు, నువ్వు సౌందర్యం పొందావు, సౌందర్యం నిన్ను నేను ఇక్కడే విడవక నిన్ను నేను అంతఃపురములోకి కొనిపోతున్నాను. ఎవరైతే ఆత్మచేత అలంకరించబడి ఆత్మాభిషేకాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ పొందుకొని అలంకరించబడి ఉన్నారో అట్టి సంఘాన్ని భూలోకములో విడవక వదలక నేను నిన్ను ఆకర్షించి అంతఃపురములోకి కొనిపోతున్నాను. నేను ఎక్కడి నుంచి? కేదారు గుడారములో నువ్వు సిద్ధపడితే ఇక్కడి నుంచి నేను నిన్ను అంతఃపురములోకి కొనిపోతున్నా అన్నాడు. పరమగీతాలు 1:4. పరమగీతములు 1 నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను తన అంతఃపురములోకి నన్ను చేర్చుకున్నాడయ్యా. ఎక్కడి నుంచి? కేదారు గుడారములో నువ్వు సిద్ధపడి పరిశుద్ధాత్మ పొందుకొని వస్త్రం పొందుకొని రక్షణ వస్త్రం పొందుకొని రక్షణలో నీవు అలంకారము చెంది నిన్ను నువ్వు సిద్ధపరచుకున్న తరువాత రాజు అన్నాడు, ఆమెను అంతఃపురములోకి చేర్చుకొనెను. నన్ను పరలోకానికి మధ్యాకాశానికి నా ప్రియుడు అనబడే యేసు క్రీస్తు ప్రభుల వారు నన్ను ఆయన ఆకర్షించి నా సౌందర్యాన్ని బట్టి అందాన్ని బట్టి ఆయన నన్ను ఆకర్షించి నన్ను ఆయన అంతఃపురంలోకి ఆకర్షించను. ఎందుకయ్యా ఆకర్షించవయ్యా అంటే అది ఆమె కేదారు గుడారములో తన్ను తాను అలంకరించుకొనెను. వాక్యముతో ప్రార్థనతో ఆత్మతో వస్త్రముతో తన్ను తాను అలంకరించుకొని సిద్ధపరచుకుంది. కాబట్టి నేను భూలోకములో అలాగే ఆమెను విడవక వదిలేక ఆకర్షించి రాజు అని నేను ఆమెను అంతఃపురములోనికి చేర్చుకొనెను. ఇది జరగటానికి ఆకర్షించబడి అంతఃపురములోకి నువ్వు చేర్చుకోవటానికి ఏమయ్యాలంటే నీకు అంతరంగ సౌందర్యము కావాలి. ఎవరైతే అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉంటే వారిని చూసినటువంటి రాజు
వారిని ఆకర్షించి వారిని అంతఃపురములోనికి చేర్చుకుంటాను నేను. ఎందుకయ్యా అంతఃపురంలోకి వెంటనే వెళ్ళాలో అంటే ఇక్కడే ఉంటే నీ అందం అంతా చెక్కేస్తారు. ఇక్కడే ఉంటే అందమంతా చెక్కేస్తారు. ఇక్కడే ఉంటే వీళ్ళందరినీ చంపేస్తారు. ఇక్కడే ఉంటే వీళ్ళందరినీ గాయం చేస్తారు. ఇక్కడే ఉంటే మీ మీద పడి దోచేస్తారు, చంపేస్తారు. నువ్వు అలాగే సౌందర్యం కలిగి పరలోకం ప్రవేశించడానికి నేను నిన్ను అంతఃపురములోకి ఆకర్షిస్తూ ఉన్నా. యెషయా గ్రంథం చూడండి 26వ అధ్యాయం 21 చదువుతాం. యెషయా నీవు వెళ్ళి అన్నాడు, ఆకర్షించేసాడు యేసయ్య. ఆకర్షిస్తే ఎందుకయ్యా ఆకర్షించావు అప్పుడే అంటే అన్నామ్మాయి నువ్వు అంతరంగంలో సౌందర్యంగా ఉండావు, అలంకరించబడ్డావు, పరిపూర్ణం చెందావు, పరిపూర్ణ పరిశుద్ధ సంఘంగా మార్చబడ్డావు నీవు. కాబట్టి నీ వెళ్ళి అంతఃపురములో అంతఃపురంలో ప్రవేశించి నేను చెప్పిన దాకా, నేను వచ్చిన దాకా అక్కడే ఉండు. ఎక్కడ? మధ్యాకాశం అనబడి అంతఃపురములో ఉండు. ఎందుకయ్యా? కొంతకాలం ఉండాలి అక్కడ, నువ్వు కొంతకాలం అక్కడే ఉండాలి. ఎందుకు అలంకరించబడ్డావు? పెళ్లి కుమార్తె వరుసలోకి వచ్చావు కాబట్టి నేను నిన్ను ఆకర్షించాను. అందుకని నిన్ను తీసుకెళ్ళి అంతఃపురంలో పెడుతున్నా నేను. నువ్వు వెళ్ళి అంతఃపురములో ఉండు. ఎప్పుడు దాకా అయ్యా? ఎంతకాలం అయ్యా? ఎన్నేళ్ళు అయ్యా నేను అంతఃపురములో ఉండాలి అని అన్నాడు. అంతఃపురములో ఉండి నీ సౌందర్యాన్ని కాపాడుకుంటూ అంతరంగ సౌందర్యకు ఎక్కడ భంగమే లేక అది పాడైపోకుండా అంతరంగ సౌందర్యం కాపాడుకుంటూ పెళ్లి కుమార్తె వరసలో నువ్వు ఎక్కడుండాలంటే అంతఃపురములో ఉండు. నీ వెళ్ళి ఏం చేయాలంట? అంతఃపురంలోకి వెళ్ళి తలుపు వేసుకోమ్మా. ఇంక లోపలే ఉండి ఇంకేదైనా తక్కువగా ఉంటే దానికోసం సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకో. తలుపు వేసుకొని నా దేవుడితో మాట్లాడు, నాతో మాట్లాడుతూ ఉండు, నీ ప్రియుడితో మాట్లాడుతూ ఉండు. తలుపు వేసుకొని అంతఃపురములో ప్రవేశించి తలుపు వేసుకొని లోపలే ఉండి ఇంకా అంతరంగంలో ఉన్న ఇంకేదైనా ఉంటే, ఏదైనా లోపం ఉంటే సరి చేసుకోవడం కోసం తలుపు వేసుకొని రహస్యమందు చూచేది తండ్రికి మొరపెట్టు, ప్రార్థించేయి, అడుగు, పొందుకో. ఇంకా ఆత్మాభిషేకం, ఆత్మ ఫలము, ఆత్మ వరాలు పొందుకోవాలి. నీవు అంతఃపురములోకి వెళ్ళి తలుపు వేసుకొని ఉగ్రత తీరిపోయేదాకా అక్కడే ఉండమ్మా. ఇప్పుడు ఏముంది మన మీద? క్రైస్తవ సంఘం మీద ఏముంది? ఉగ్రత. బయటకు వస్తే చంపేస్తా, కనపడితే కాల్చేస్తా. ఇది ప్రారంభం. ఇప్పుడు మరి సంవత్సరం బిగించడానికి ఏముంటుంది? ఎట్లుండదో మరి మన బతుకులు ఎట్లుండి తెలియదు మనకి. క్షణం భయం బతుకుతున్నాం మనం. క్షణం భయం మీద బతుకుతున్నాం మనం. ఈ ఉగ్రత తీరిపోవాలయ్యా. ఉగ్రత తీరిందాక, ఉగ్రత ఆగిపోయిందాక ఎక్కడంటే అంతఃపురములో ఉండు. పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉండు. క్రైస్తవుని తెప్పులో చేసింది. క్రైస్తవులు చంపేసే దినములు ఆసన్నమైపోయినాయి. క్రైస్తవులు చోటే లేదు దేశంలో. అందుకు అందరూ సపోర్టర్ దానికి. ప్రపంచం అంతా రేపు వేల కోట్ల మంది ర్యాలీ చేస్తున్నారు. ఓ పాస్టర్ గారు చంపేస్తే ఆమె చెప్పింది, పాస్టర్ గారి భార్య, వివాదం వద్దండి, గొడవద్దండి, వారిని క్షమించండి, వారిని మన్నించండి, యేసయ్య ఉన్నాడు, అంతా చూసుకుంటాడు అని చెప్పింది. యేసయ్య అంతా చూసుకుంటాడు, ఎవరేం చేయదయ్యా, శాంతిగా ప్రార్థన చేయండి, నా భర్తకు ఆత్మశాంతి కావాలని. అదే మన పని. అందుకని ఏం చేయలేము. మన రౌడీలం కాదు కదా. మన పక్షి మనందరినీ ప్రార్థన చేయ, ప్రభా ఆ బిడ్డ నిజమైన సేవ చేసి ఉంటే నీ రాజ్యంలో చేర్చుకొని ప్రార్థన చేస్తాం. ఆయన భార్యకి ఆదరణ, ఓదార్పు కావాలని ప్రార్థన చేస్తాం. అలా చేయటమే మనం. కానీ లోకానికి ఎలా ఉందంటే
లోకములకు కావలసి అంటే లోకానికి దుర్దినాలు చేసినవి. అందుకని ఉగ్రత తీరిపోయిన దాకా ఏం చెయ్యాలంటే నువ్వు దాగి ఉండు, ప్రార్థన చెయ్యి, మొరపెట్టు. అక్కడ మొరపెడితేవో ఇంకా మిగిలిన లోకాన్ని కాపాడయ్యా, మిగిలిన వారిని కాపాడయ్యా, ప్రతి క్రైస్తవుని కాపాడయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా, నా కుటుంబంలో ఇంకా చాలామందికి రక్షణ లేదయ్యా, మార్పలేదయ్యా, ఆచారంగా బతుకుతున్నామయ్యా, వారు మార్చయ్యాని వారి కోసం అంతఃపురములో చేరి ప్రార్థన తలిపేసుకొని ప్రార్థన చెయ్యి అంటే ఆయన అడిగాడు. ఈ ఎంతకాలం అయ్యా అంటే తను ఉగ్రత దినము తీరే వరకు కొంతసేపు దాగి ఉండు. కొంతసేపు దాక్కోవాలంటే మనం ఎందుకు దాక్కోవాలి? అపవాది చల్లరయ్యాడు, ఇక్కడ అపవాది సాతాను చల్లరైపోతున్నాడు, వాడు పెచ్చిపోతున్నాడు. అపవాది రాజ్యాన్ని స్థాపించిన కొడుకు వాడు ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి ఉగ్రతాదినం తీరిపోయిందాక కొంతసేపు నీవు అక్కడ దాక్కుంటే, దాగి ఉంటే అన్ని మార్గాలు మూసేస్తాను నేను, అన్ని మార్గాలు మూసేస్తాను నేను. అప్పుడు నేను పరలోకంలో నుంచి మధ్యాకాశకు వస్తాను, మధ్యాకాశలో నేను తీసుకుపోయి వివాహ సభలో కూర్చోబెడతా అని చెప్పి తీసుకెళ్ళిపోయి తీరతా అన్నాడు. నువ్వు వచ్చి అంతఃపురంలో ఉండంటే నీవు అంటుంది అప్పుడు దాకా కాదయ్యా ఇప్పుడే వచ్చేస్తావు, అప్పుడు దాకా కాదయ్యా ఇప్పుడే వచ్చేస్తాను. ఎలా వస్తావంటే ఎలా వస్తావు? నువ్వు నా అలంకారం ఉందయ్యా, అభిషేకం ఉందయ్యా, అలంకారం ఉంది, అభిషేకం ఉంది, ఆత్మ ఉంది, నేను పరిపూర్ణంగా చేయబడ్డా, పరిపూర్ణంగా మార్చబడ్డా, పరిపూర్ణ పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నాను నేను. నీ కోరే సౌందర్యము నాకుందయ్యా, కాబట్టి ఉండలేనయ్యా, ఇప్పుడే వస్తాను, ఆకర్షించు, నేను దగ్గరికి వస్తానంటే ఎలా వస్తావమ్మా అన్నాడు ఆయన. ఎలా వస్తావంటే అది చెప్పింది యెషయా గ్రంథం 60 అధ్యాయం 8 చదువు. యెషయా టైం అయిపోయింది. యెషయా 68. మేఘము వలెను, ఎలాగంట మేఘము వలె, మేఘం ఉంటుందంట, మేఘం ఎంత స్పీడ్ కలది, మేఘము చాలా స్పీడ్ నడుస్తుంది, మేఘము చాలా స్పీడ్గా నడుస్తుంది. మేఘములాగా నడుస్తాను నేను, మేఘములాగా భూలోకంలో నుంచి పరలోకానికి లేక మధ్యాకాశానికి ఎగిరి ఎగిరి వచ్చేస్తాను నేను. మేఘము వలెను, ఎగిలే గువ్వలే. గువ్వ ఎలా ఎగురుద్దంట? గువ్వ చాలా వేగంగా ఎరుగుద్ది. ఎలా అంటే గువ్వ ఎలా ఉందయ్యా? గువ్వ ఎలా ఉందంటే పరిశుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉంది, నిర్దోషంగా ఉంది, అలంకారంగా ఉంది, అందంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది, అన్నీ కలిగి ఉన్న తెల్ల గువ్వ. నేను శుద్ధంగా ఉండా, నేను మార్చబడ్డా, అభిషేకం పొందా, ఆత్మ పొందా, రక్షణ పొందా, అలంకారం ఉంది నాకు అని గువ్వలే ఎగసి ఎగసి వచ్చినది. అది ఎవతే? గూళ్ళకు ఎగసి వచ్చినది ఎవరా? ఎవరెండామంటే కేదారు గుడారములో తన్ను తాను అలంకారం చేసుకున్న పరిశుద్ధ సంఘం, వధువ సంఘం, ఆత్మీయ సంఘం, దేవుని సంఘం, దేవుని కృపావరాలతో యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఆజ్ఞకు లోబడి తన్ను తాను అలంకరించుకొని ఆత్మాభిషేకాన్ని పొందుకున్న పరిశుద్ధ వధువు సంఘం అంట. ఎలాగంట? మేఘం వలెను, ఎగయు గువ్వల వలెను. గోళ్లకు అంటే గూడంటే, గూడంటే పక్షి ఆడ బయలుదేరుద్ది. అందరు విద్యార్థులే. ఎక్కడంటే పక్షి గూళ్ళోని బయలుదేరుద్ది. లేడకెళ్ళి సాయంకాలానికి ఎక్కడికి వెళ్ళుద్ది? గుడ్కే. మరి అటు వచ్చే మనం అమ్మా అదేలే అమ్మా, అది అక్కడికి వచ్చాను. మాస్టారు, డేవిడ్ మాస్టారు, రవి మాస్టర్ ఉన్నారు, పొద్దు అక్కడ ఉపాధ్యాయులు ఉండి, అక్కడ వెనకిద్దరు పంతులు గారులు ఉన్నారు, 2 ఉపాధ్యాయులు ఉన్నారు. అయ్యా మనం ఎక్కడ ఉన్నామని ఇలా అన్నారు. కేదారగూడలో ఉన్నామంట.
మనం ఎక్కడ వచ్చాం? మనం పరలోకములో నుంచి భూలోకానికి దిగి వచ్చాం బైబిల్ చెబుతుంది. అది గుడారం అయితే, అది గూడైతే మనం ఎక్కడికి వెళ్ళాలి తిరిగి? మనం మాస్టర్ చెప్పండి సార్, మీ నమస్కారం. ఎక్కడ ఏం చేయాలంట? ఏంట మరి తిరిగి గూళ్ళోకే వెంటదావుడు అంటుంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను అక్కడి నుంచి వచ్చి నేను సిద్ధపడ్డాను, మార్గంలో మళ్ళీపోయాను, మళ్ళీపోయిన జీవితాన్ని పరిశుద్ధపరచుకున్నా. ఎక్కడికి వచ్చాను? అక్కడి నుంచి నేను కేదారు గుడారంలోకి వచ్చేసా. కేదారు గుడారంలోకి రాకముందు, కేదారు గుడారం రాకముందు నేను మల్లింగా ఉన్నా, మైలుగా ఉన్నా, భస్యంగా ఉన్నా. ఎప్పుడైతే నేను కేదారు గుడారానికి వచ్చానో ఆ లోపలంతా పరిపూర్ణంగా చేయబడ్డా, పరిపూర్ణంగా మార్చబడి, పరిశుద్ధపరచబడి, అలంకరించబడి ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి. అది గూడుకు ఎగసి ఎగసి, తన గూడుకు ఎగసి ఎగసి వచ్చేది ఎవరయ్యా అంటే వధువ సంఘమయ్యా, సియోను సంఘమయ్యా, దేవుని సంఘమయ్యా. అది వస్తుంది. అందుకే అశ్వలేమ తంది, నేను అల్లందానేను, సౌందర్యవంతురాలను. ఎక్కడి సౌందర్యం అమ్మని కంటే నేను కేదారు గుడారములు నేను పరిపూర్ణ సౌందర్యంగా మార్చబడ్డాను, సౌందర్యాన్ని పొందుకున్నాను, సౌందర్యాన్ని కలిగి ఉన్నాను. ఇప్పుడు నేను ఆ గుడారములో నుంచి పరలోకమనబడే నా తండ్రి గుడారంలోకి నేను ఎగసి ఎగసి పెరుగుతున్నానయ్యా. యేసయ్యన్నాడు, ఎవరయ్యా అలంకరించబడి, ఆత్మతో నింపబడి, పరిశుద్ధ ఆత్మను పొందుకొని అలా వేగంగా, మేఘమ కంటే వేగంగా వచ్చే ఆ గువ్వ ఎవరయ్యా అంటే ఎత్తబడే సంఘం, వధువ సంఘం. నువ్వే స్థాయిలో ఉండావు? ఎగసిపడుతున్నావా? పరలోకి వెళ్ళే స్థాయి నీకుందో? ఇంక నల్లగానే ఉండవా? నల్లగానే ఉండవా అంటే బాహ్యం కాదండి, అంతరంగం. అంతరంగం సౌందర్యంగా ఉండాలి. అవంది నేను నల్లందా, నేను సౌందర్యవంతురాను. ఎక్కడమ్మని సౌందర్యం అంటే కేదారు గుడారములు నేను సౌందర్యాన్ని పొందుకున్నాను. పొందినాక ఆకర్షించబడ్డా, ఎత్తబడ్డా నా ప్రభుత్వం ఉండటానికి నేను ఎగసి ఎగసి నా గూటికి చేరుకుంటున్నా అన్నాడు. ప్రార్థన. ఈ వాక్యం 5 వారాల నుంచి ధ్యానం చేశాం మనం. ఈరోజు ఈ వాక్యాలు ముగించాను నేను. వచ్చేవారు మరొక అంశంతో ముందుకెళ్తాం. చెప్పబడ్డ ఈ 5 వారాల్లో బోధించిన వాక్యం నీకు అర్థమైతే ఒక్క నిమిషం మోకరించి, ప్రభువా నాతో మాట్లాడు, నన్ను దర్శించండి, నాకు కూడయ్యా పరిపూర్ణ సౌందర్యం కావాలి, పరిపూర్ణ ఆత్మశక్తి కావాలి, పరిపూర్ణ ఆత్మ బలం కావాలి, నేను అలంకరించబడాలి. రక్షణతోటి, వాక్యముతోటి నేను అలంకారం పొంది, అలంకరించబడి నీ రాజ్యంలోకి ప్రవేశించలేసయ్యా. ఈ మధ్యాహ్న కాలంలో నన్ను చూడయ్యా, నా స్థితి మార్చయ్యా. నా స్థితి సరిగా లేకపోతే, నా జీవితంలో పరిపూర్ణ అలంకారం లేకపోతే, పరిపూర్ణ పరిశుద్ధ సౌందర్యం నాకు లేకపోతే, ఇప్పుడే సయ్యా పరిపూర్ణ సౌందర్యం కలిగిన సంఘంగా, విశ్వాసిగా చెయ్యయ్యా. నాతో మాట్లాడయ్యా, శుద్ధీకరించయ్యా, బాగు చేయయ్యా. నా జీవితంలోకి కొత్త దీవెన, కొత్త మేలుతో నింపయ్యా అని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోమ్మా. ప్రార్థన చెయ్యండి తల్లి, నోరు తెరవండి, ప్రార్థన చేసుకోండి అమ్మా, ప్రార్థన చేసుకోండి. మా తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడైన దేవా, మీకే స్తుతి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. 5 వారాలుగా ప్రభువా మీరు మాతో మాట్లాడారు. నేను అల్లందానేను, సౌందర్యవంతురాలను. నల్లగా ఉండటానికి కారణాలేంటో మాకు చెప్పారు. నలుపు పోవటానికి ఏం చెయ్యాలో
మీరు చెప్పారు. నలుపుకోవటానికి కేదారు గుడారంకి వస్తే అక్కడ ఏం జరిగిందో మాతో మాట్లాడారు యేసయ్యా. మేమయ్యా అలంకరించబడి అంతఃపురములోకి ఎగసి వచ్చే స్థాయిలోకి ఇచ్చావు తండ్రి. అట్టి జీవితాలు నాకు, మాకు, మా అందరికీ దయచేయండి అయ్యా. మీ నామములో దీవించండి, మీ నామంలో బలపరచండి అయ్యా. ఈ ఉదయ కాలంలో ఈ స్థలంలో ఉన్న చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, వృద్ధులు అందరూ దీవించండి. నా సంఘాన్ని మీరు దీవించండి. నా సంఘాన్ని పరిశుద్ధ సంఘంగా మార్చండి, ఆత్మ సంఘంగా మార్చండి, ఆత్మపూర్లుగా చేయండి. నమ్మకార్థంగా కాదయ్యా, నిజమైన విశ్వాసులుగా సిద్ధము చేయమని ప్రార్థన చేస్తున్నా. ఉదయ కాలంలో మాతో మాట్లాడండి, బలపరచండి, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.